అపూర్వ ఈరోజు ఒక్కసారి ఎర్రిపప్పు అవ్వలేదు భయ్య. 2, 3 సార్లు ఎర్రిపప్పు అయింది. రిస్క్ లేకపోతే మిగిలేది రస్కే అని రాజ్‌కుమారి ప్రూవ్ చేసింది. చాలామంది మొన్న రాజ్‌కుమారి స్టోరీ విన్న తర్వాత, అరే! అలాంటి కష్టాలు నాకు కూడా ఉన్నాయి. చాలామంది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేశారు. కష్టాలున్నాయి మీకు కూడా. కానీ ఆ కష్టాల్లో నుంచి బయటకొచ్చి తను కష్టాలొక్కటే సింపతి యాంగిల్ ఒక్కటే చూపించాలనుకోవట్లేదు. విన్ అయ్యి చూపిస్తోంది. అండ్ తన ఇంటెలిజెన్స్‌తో ఎలా ఆడాలో టాస్క్‌లను కూడా ప్రూవ్ చేస్తోంది. కళ్యాణ్ పడాల ఎంట్రీ గూస్ బంప్స్ భయ్యా! లిటరల్లీ తనకిచ్చిన ఎలివేషన్స్ అయితే మ్యాడ్ ఉన్నాయి. రోహిత్ అండ్ అమన్ ఆడిన ఆటలో మీకు ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అన్నది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో హాయ్ హలో నమస్తే భయ్య, నేను మీ వంశీ. వెల్కమ్ టు ద వంశీ టాక్స్. సో ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. సో వీళ్ళకి ఒక పవర్ కార్డ్స్ ఇస్తారు. ఫస్ట్ సీజన్లో ఈ పవర్ కార్డ్స్ అన్న కాన్సెప్ట్ లేదు. సో ఈ సీజన్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పవర్ కార్డ్స్ ఏంటంటే, రేపు పొద్దున వీళ్ళు ఏదైనా టాస్కుల్లో గెలిచినా లేకపోతే ఓడిపోయినా ఎప్పుడైనా ఇబ్బందులో పడినా ఈ కార్డ్స్ వీళ్ళు వాడచ్చు. సో ఒక్కొక్క కంటెస్టెంట్ ప్రియా, మర్యాద మనీష్ అండ్ కళ్యాణ్ పడాల వీళ్ళు ముగ్గురు వచ్చి ఒక్కొక్క టాస్క్ కండక్ట్ చేసి విన్ అయిన వాళ్ళకి ఆ కార్డ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రియా శెట్టి వస్తుంది. ప్రియా శెట్టి వీళ్ళందరూ ఫ్రెండ్ జోన్లో ఉన్నట్టున్నారు, మీరు కాంపిటీటర్స్ అని మర్చిపోతున్నట్టున్నారు అని చెప్పేసి కొద్దిగా ఫస్ట్లోనే ఫిట్టింగ్ పెట్టేసింది. సో ప్రియా శెట్టి ఏమన్నదంటే, రాజ్‌కుమార్‌ని లేపి ఇక్కడ ఉన్న అందరి కంటెస్టెంట్స్లో లీస్ట్ డిజర్వింగ్ ఎవరు అని నువ్వు అనుకుంటున్నావంటే మిస్ అపూర్వ అని చెప్పింది. రాజ్‌కుమార్‌ని ఎందుకు నువ్వు మిస్ అపూర్వ అని లీస్ట్ డిజర్వింగ్ అన్నావంటే, అంటే వచ్చిన ఛాన్సెస్ తను యూజ్ చేసుకోకుండా ఎక్స్క్యూజెస్ చెప్తూ అక్కడే కూర్చోవడం నాకు నచ్చలేదు, అందుకే లీస్ట్ డిజర్వింగ్ అనిపించింది అని చెప్పింది. సో మిస్ అపూర్వని లేపి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని నువ్వు అనుకుంటున్నావంటే తను ఏం చెప్తా అంటే, నేనే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నాను. అండ్ ఇందాక తను లీస్ట్ డిజర్వింగ్ అన్నది, నేను అక్కడ గేమ్స్ ఆడకుండా రిస్క్ జోన్లో పెట్టుకున్నాను. రిస్క్ జోన్లో పెట్టుకొని అక్కడ ఫుటాతో పాటు నేను ఫైనల్ స్టేజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయ్యేదాన్ని, కానీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ గెలిచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను డిజర్వింగ్ అన్నది. ఓకే సరే, తను చెప్పిన పాయింట్లో వ్యాలిడిటీ ఉందని అనుకుందాం. ఇక్కడి నుంచి అసలు ఆట మొదలు. సో ప్రియా శెట్టి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో టాస్క్ ఆడడానికి ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే, అఫ్కోర్స్ రాజ్‌కుమారి దయానని రాజ్‌కుమారి పిలుస్తుంది. రాజ్‌కుమారిని నువ్వెవరు చూస్ చేసుకుంటావంటే, నాకు సమవుచి అంటే ఈక్వల్ కాంపిటీటర్, నాతో పాటు 3 గ్రీన్స్ వచ్చాయి కాబట్టి నేను చరణ్‌ని చూస్ చేసుకుంటా. చరణ్ ఎవరిని చూస్ చేసుకుంటాడు? అపూర్వని. ఎందుకు అంటే, డిజర్వింగ్ లీస్ట్ డిజర్వింగ్ లొల్లిలో నేను ఆడి నేను గెలిచి చూపిస్తాను నేను డిజర్వింగ్ అని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ స్మార్ట్ స్ట్రాటజీ, ఫైన్. సో ఈ ముగ్గురికి టాస్క్ ఏం పెడతారంటే, అక్కడ నంబర్స్ ఉంటాయి. వీళ్ళు ఏ నెంబర్ని చూస్ చేసుకుంటారో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు బెలూన్ని పంప్ చేయాలి. సో ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ బెలూన్ని పంప్ చేసినప్పుడు అది పగలకూడదు. వీళ్ళు ఇప్పుడు 3 చూస్ చేసుకుంటే 3 టైమ్స్ వీళ్ళు బెలూన్ని పంప్ చేయాలి. ఆ 3 టైమ్స్ వీళ్ళు బెలూన్ని పంప్ చేసినప్పుడు ఆ బెలూన్ పగలకుండా ఉంటే వాళ్ళు విన్నర్ అండ్ మిగిలిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద రేస్. రాజ్‌కుమారి దయానాలో గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, తను ఎక్కడ సింపతి వాడుకోవట్లేదు అండ్ స్ట్రాటజికల్లీ చాలా బ్రిలియంట్గా ఆడింది. అండ్ రాజ్‌కుమారి దయానా ఇక్కడ గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, రిస్క్ తీసుకుంది. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ 6, 7 అట్లా చూస్ చేసుకునేవాళ్ళు. కానీ రాజ్‌కుమారి దయానా మెల్లగా 11, 14, 13 అంటే చాలా హై రిస్క్ మూమెంట్లో కూడా భయపడకుండా రిస్క్ తీసుకుంది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఇంకా సింగిల్ డిజిట్స్లోనే ఉన్నప్పుడు తిను డబుల్ డిజిట్స్కి వెళ్ళింది. ఒకసారి రాజ్‌కుమారి దయానా 21 కూడా చూస్ చేసుకుంది. కానీ వీళ్ళు 20స్‌లోకి అడుగు పెట్టాలంటేనే భయపడ్డారు ఇద్దరు. సో అలా ఆడుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బెలూన్ ఆల్మోస్ట్ పంప్ అయిపోద్ది. అప్పుడు కూడా రాజ్‌కుమారి దయానా 14 చూస్ చేసుకుంటుంది. రాజ్‌కుమారి దయానా ఏం చేసింది, పెద్ద నంబర్స్ని చిన్న నంబర్స్ని ఈక్వల్గా మ్యాచ్ చేసి అండ్ అక్కడ సిచ్యువేషన్ జడ్జ్ చేసి అండ్ దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఆడింది. ఇక్కడ మిస్ అపూర్వ ఏం చేసిందంటే, ప్రతిసారి నంబర్ చూస్ చేసుకుంటుంది, వెళ్ళి బెలూన్స్ని చెక్ చేస్తుంది. అక్కడ జడ్జెస్ కూడా అడిగారు, ఏం చెక్ చేస్తున్నావు, అన్నిసార్లు చెక్ చేస్తే అక్కడ ఏమన్నా రాసుందా నేను పగలబోతున్నాను అని. అంటే తను ఏం మరి ఆలోచించిందో, ఆ బెలూన్ ప్రతిసారి చూసింది భయ్య, వెళ్ళడం చూడడం రావడం, ఫైన్. అపూర్వ ఏం చేసిందంటే, ఫస్ట్ అన్ని చిన్న నంబర్స్ చూస్ చేసుకుంది, ఇంకా లాస్ట్కి పెద్ద నంబర్స్ వచ్చాయి. ఇక్కడే రాజ్‌కుమారి చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేసింది. రాజ్‌కుమారి 14 చూస్ చేసుకుంది. అప్పుడు అపూర్వ 1 or 2 అటు సైడ్ వెళ్ళింటే సేఫ్గా ఉండేది. బట్ తను కూడా ఇంకా మళ్ళీ పెద్ద నెంబర్స్ అన్నీ ఉండిపోతున్నాయి అని చెప్పేసి 14 చూస్ చేసుకుంది. అక్కడికి 2, 3 సార్లు చెక్ చేసిన తర్వాత 14 చూస్ చేసుకొని కొట్టింది, పగిలింది, గాన్. సో తను ఏదైతే నేను డిజర్వింగ్ అది ఇది చెప్పిందో అంతా మటాష్. ఫస్ట్ టైం ఎర్రపప్ప ఇక్కడ అయింది అండ్ సెకండ్ టైం ఎక్కడ ఎర్రపప్ప అయిందో మళ్ళీ మీకు చెప్తాను. సో తను వెళ్ళిపోయింది. నెక్స్ట్ చరణ్ అండ్ రాజ్‌కుమారి దయానా వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా హోరాహోరీ వెళ్తూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా బెలూన్ చాలా బల్జ్ అయిపోయి ఉంటుంది, పగిలిపోతుందన్న టైంలో రాజ్‌కుమారి దయానా 13 చూస్ చేసుకుంటుంది భయ్య. అందరికీ వామ్మో ఇక అయిపోయిందిరా, 13 అంటే పెద్దది నంబర్ కదా, ఇంక పగలపోతుంది అని అనుకుంటారు. కానీ తనది ఉండిపోతుంది. ఇక్కడ చరణ్ 5 చూస్ చేసుకుంటాడు.
5 చూస్ చేసుకుంటే 4 కౌంట్కే పగిలిద్ది. సో ఫైనలీ రాజ్కుమారి డయానా గెలిచింది. సో రాజ్కుమారి డయానా జస్ట్ సింపతి స్టోరీతోనో లేకపోతే నేను కష్టాలు అనుభవించాలని చెప్పేసి ఇక్కడికి రావడం అలా జరగలేదు భయ్య. షీ ఈజ్ ఇంటెలిజెంట్, షీ ఈజ్ బోల్డ్, షీ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, షీ ఈజ్ హానెస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఆలోచించుకోలేదు, డైరెక్ట్గా అపూర్వ పేరు చెప్పింది, తిను లీస్ట్ డిజర్వింగ్, ఎందుకంటే రీజన్తో సహా చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ తన ఇంట్రోలో కూడా నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నావు అంటే తనకి క్లారిటీ పిచ్చగా ఉంది. సో నాకు రాజ్కుమారి డయానాలో నచ్చింది ఏంటంటే క్లారిటీ కానీ, ఫోకస్ కానీ, తన స్ట్రాటజీ కానీ. అండ్ షీ ఈజ్ వెరీ స్మార్ట్, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అండ్ లైఫ్లో అన్ని కష్టాలు పడింది కదా, ఛాలెంజెస్, చాలా గట్సీ. సో రిస్క్ లేకపోతే రస్కే మిగులుతుంది అని చెప్పడానికి ఈ ఆట ఎగ్జాంపుల్. అండ్ రాజ్కుమారి నిజంగా నువ్వు రాజ్కుమారియే, చాలా సూపర్గా ఆడావు. సో రాజ్కుమారి డయానాకు వచ్చే కార్డ్ ఏంటంటే ఈ ఆటలో గెలిచినందుకు రివర్స్ ద డెసిషన్. సో రేపు పొద్దున ఎప్పుడైనా ఆటలో తనకు అన్యాయం జరిగినా లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళకి అన్ఫేర్ జరిగినా, తిన్న ఆటకి ముందు వెళ్ళడానికి ఏదైనా ప్రాబ్లమాటిక్గా వచ్చినా తను ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మర్యాద మనీష్ వస్తాడు. మర్యాద మనీష్ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఫస్ట్ ఎవరిని చూస్ చేసుకోవాలి అక్కడ టాస్క్ చెప్పరు, కానీ ఎవరు ఆడదామని అనుకుంటున్నారు అంటే హేమంత్ లేస్తాడు. హేమంత్ లేసి నాకు చాలా ఇంపార్టెంట్ ప్రతి టాస్క్, సో ఇవ్వాలనుకుంటున్నాను నా 100% అని చెప్పేస్తే హేమంత్ తీసుకుంటాడు. గాయత్రిని ఏం రీజన్ చెప్తా అంటే అందరు తను లీస్ట్ డిజర్వింగ్ అది ఇది అంటున్నారు కాబట్టి, సో తనకి ఛాన్స్ ఇచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి గాయత్రిని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ దీపక్ని, తను ఎందుకో నాకు గోడ మీద పిల్లిలాగా ఉంటున్నాడు అనిపిస్తుంది. గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వరు, బట్ తను ఎలా ఆడతాడో నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి దీపక్కి ముగ్గురికి టాస్క్ పెడతారు. సో టాస్క్ ఏంటంటే ఫ్లై ద ఫిష్. సో ఫ్లయింగ్ ద ఫిష్ అంటే అక్కడ ప్యాన్స్ ఉంటాయి, సో జపనీస్ ఫ్యాన్ ఉంటుంది. సో ఆ జపనీస్ ఫ్యాన్స్తో వీళ్ళు చూస్ చేసుకున్న కలర్ ఫిష్ అలా ఊపి 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 ఆ ఫిష్లు ఆ ప్యాన్లో పడాలి. సో ఎవరి ప్యాన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయో వాళ్ళు విన్నర్స్. సో ఈ టాస్క్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ టాస్క్లో నాకు ఒక కంటెస్టెంట్ సూపర్గా నచ్చాడు. అదేంటంటే తను చాలా చాలా నిజాయితీగా ఆడాడు, అతనే దీపక్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ చూస్ చేసుకుంటారు. ఆ చూస్ చేసుకున్నందుకు ఫస్ట్ గాయత్రి ఏమో బ్లూ అని చూస్ చేసుకుంటే ఇక్కడ నువ్వు బ్లూ చూస్ చేసుకున్నావు కాబట్టి నీకు పింక్ అని చెప్పేసి శ్రీముఖి అలా చెప్పేస్తుంది. నెక్స్ట్ హేమంత్ బ్లూ కలర్ చూస్ చేసుకుంటాడు, తర్వాత మిగిలేది ఎల్లో దీపక్ చూస్ చేసుకుంటాడు. సో ఇలా ప్యాన్లో అలా ఊపుతూ ఉన్నప్పుడు దీపక్ నిజంగా నిజాయితీగా ఆడుతుంటాడు, అన్నీ పడుతుంటాయి. కానీ హేమంత్ ఇంకా దూల కదా, అంటే తన దాంట్లో తక్కువ ఉన్నాయనో లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఐదర్ మనం గెలవడానికి ఆడతాం, సెకండ్ అవతలోని ఓడించడానికి ఆడతాం. సో హేమంత్ తను గెలవడానికంటే అవతలోడిని ఓడించడానికి ఆ స్ట్రాటజీ యూజ్ చేశాడు, బట్ దీపక్ తను గెలవడానికి ఆడాడు. సో ఈ ఇద్దరి మధ్యలో ఏంటంటే ఇలా ఆడుతూ హేమంత్ వెళ్ళి దీపక్ దాంట్లో వెళ్ళి ఇలా ఊపాడు. సో కొన్ని బయటపడ్డాయి. అప్పుడు మిడిల్లో వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది, అదేంటి బ్రో అది ఇది అంటే ఇంకా తను ఏం మాట్లాడాలి, అలానే ఊపుతున్నాడు. బట్ దీపక్ స్టిల్ ఫోకస్డ్గానే ఉన్నాడు, తను అలానే ఫ్లై చేస్తూ ఉన్నాడు, ఫిషెస్ పడుతూ ఉన్నాయి. ఈ మధ్యలో గాయత్రి దాంట్లో వెళ్ళి కూడా హేమంత్ వెళ్ళి ఇలా ఊపాడు, అవి బయటకు వచ్చాయి. ఇంకా గాయత్రి ఏం చేసిందంటే ఇంకా వీళ్ళిద్దరు దాంట్లో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వెళ్ళింది. దీపక్ దగ్గర ఇలా ఊపింది అండ్ 3-4 ఫిషెస్ బజర్ అయిపోయిన తర్వాత కూడా పడ్డాయి, బట్ జడ్జెస్ అవి కన్సిడర్ చేశారో నాకైతే క్లారిటీ లేదు. కానీ ఫైనల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హేమంత్ ఇస్ అవుట్ ఆఫ్ ద రేస్, తన్ని అయిపోతాయి. అండ్ లాస్ట్ 3 ఫిషెస్ బయటకు పడ్డాయి కదా, సో ఎవరు గెలుస్తారు అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ 3 ఫిషెస్ డిఫరెన్సెస్ ఏమైనా చూపించాయని కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ గాయత్రి దాంట్లో 24 ఫిషెస్ ఉంటే 27 ఫిషెస్తో దీపక్ ఈ టాస్క్ని గెలుస్తాడు. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే దీపక్ విషయంలో తను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీగా ఉన్నాడు, తను ఫెయిర్గా ఆడాడు, ఎవరి ఆటని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయలేదు, తన మీదే తను ఫోకస్ పెట్టుకున్నాడు. బట్ వేరే వాళ్ళు గడవడం కంటే పక్కని ఓడించడానికి ఆడారు అండ్ ఓడిపోయారు. సో బిందు మాధవి కూడా అదే అంటది, దీపక్ నాకు నువ్వు చాలా బాగా నచ్చావు, ఎందుకంటే నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకున్నావు అండ్ నువ్వు ఫెయిర్గా ఆడావు, ఆ స్టాండ్ దాని మీద నిల్చున్నావు అండ్ నిజాయితీయే గెలుస్తుందని నువ్వు ప్రూవ్ చేసావని చెప్పేసి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి తను చెప్పింది. అండ్ దీపక్ కూడా తను ఏమంటుందంటే యాక్చువల్లీ దీపక్ నేను అప్పుడు అన్నాను నువ్వు మ్యానిపులేట్ చేసావు, అబద్ధం చెప్పావు, సో యూ డోంట్ డిజర్వ్ అని, బట్ ఈ ఆటతో నువ్వు నిజాయితీగా ఉండడం నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది అండ్ యూ రియలీ డిజర్వ్ టు బీ హియర్ అని చెప్పేసింది. సో హీ వన్ ద టాస్క్. అండ్ నాకైతే దీపక్ నిజంగా ఈ ఎపిసోడ్లో చాలా బాగా నచ్చాడు భయ్య, ఎందుకంటే నిజాయితీ ఉండడం అంటే గెలవడానికి 100 స్ట్రాటజీలు అయినా వాడచ్చు, సామధాన దండ భేదోపాయాలు ఏవైనా వాడచ్చు, కానీ మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి కదా, అది దీపక్ పాటించాడు. నచ్చావు బ్రో. సో దీపక్కి స్కిప్ ద రౌండ్ కార్డ్ వచ్చింది. సో తను ఈ కార్డ్ని ఎప్పుడు వాడుకుంటాడో మనం చూడాలి. నెక్స్ట్ టాస్క్ కండక్ట్ చేయడానికి కళ్యాణ్ పడాలా వచ్చాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, కళ్యాణ్ పడాలకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ తన ఎంట్రీ కానీ లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి భయ్య. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాలకి ఇచ్చిన ఎలివేషన్స్ ఏంటంటే ఒక సామాన్యుడిగా వచ్చి బిగ్ బాస్ సామ్రాజ్యాన్ని రూల్ చేసే స్థాయికి ఎదిగాడు అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ అయ్యాడు అని చెప్పిన లైన్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. అండ్ ఆ బీజిఎం కానీ తన ఎంట్రీ కానీ
సూపర్, చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ బిందుమాధవి ఒకటి అంటదనమాట వచ్చినప్పుడు. తినను యాక్చువల్లీ నాకు ఇప్పటికీ గుర్తు. మొత్తం షూట్ అయిపోయిన తర్వాత, ఇంకా అగ్నిపరీక్ష సీజన్ 1 అయిపోయిన తర్వాత అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాడు. నేను మళ్ళీ ముందుకెళ్తానో లేదో తెలీదు, ఈ జర్నీ అంతా మిస్ అవుతాను. అంటే ఇది నా డ్రీమ్, ఇక్కడికొచ్చి నేను ఈ టాస్క్‌లు ఆడటం, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండడం అండ్ బిగ్ బాస్‌కెళ్ళడం. కానీ అది ముందుకెళ్తుందో లేదో అని చెప్పి ఏడ్చిన తను ఈరోజు విన్నర్ అయ్యి ఇదే స్టేజ్ మీదకొచ్చాడంటే నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా అన్నాడు. నిజంగా భయ్యా అది మెచ్చుకోవాలి. అంటే తను ఎలా గెలిచాడు ఏంటి అన్నది ఒక పెద్ద డిబేట్, అది పెద్ద డిస్కషన్. ఆంటీస్ ఏమో ఇంకా అక్కడ ఓటింగ్స్‌లో అన్యాయం జరిగింది, తనకి సింపతి కార్డ్ వాడాడు, సోల్జర్ కార్డ్ వాడాడు, అది ఇది అంటున్నారు. బట్ కళ్యాణ్ పడల ఫ్యాన్స్ కానీ ఇన్ జనరల్ నార్మల్ పీపుల్ ఏమంటున్నారంటే తను గెలిచాడు, ఒక సామాన్యుడు. తను ఇచ్చిన ధైర్యం ఏంటంటే ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ కూడా హౌస్‌లోకి వెళ్ళగలడు, సెలబ్రిటీస్తో ఆడగలడు, ఆడి గెలవగలడు అని ప్రూవ్ చేశాడు. దానికి మనమందరం కళ్యాణ్ పడాలకి మెచ్చుకోవాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కళ్యాణ్ పడాల ఈజ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. హీ విల్ ఆల్వేస్ బీ రిమెంబర్డ్ ఫర్ దాట్. కళ్యాణ్ పడాలలో నాకు బాగా నచ్చింది నిన్న ఎపిసోడ్లో ఏంటి అంటే తను ఎంత గ్రౌండెడ్గా ఉన్నాడు. అంటే నేను గెలిచాను ఏదో యాటిట్యూడ్, అంటే ఎంట్రెన్స్ అప్పుడు ఓజీ సాంగ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ స్టైల్లో మానరిజం చేశాడు, అవన్నీ బాగున్నాయి. కానీ హీ వాజ్ రియలీ గ్రౌండెడ్ అండ్ హీ హ్యాస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ జడ్జెస్. శ్రీముఖి అంటే అక్కడ అభిజిత్ గారు కానీ, నవదీప్ గారు కానీ, బిందుమాధవి గారు కానీ, శ్రీముఖి గారు కానీ వీళ్ళు లేకపోయింటే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు, ఇక్కడ స్టేజ్లో ఉండేవాడిని కాదు. అండ్ వాళ్ళు ఆ రోజు ఇచ్చిన సపోర్ట్ కానీ, వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ధైర్యం కానీ, వాళ్ళు ఆ రోజు ఇచ్చిన టిప్స్ కానీ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఫస్ట్ డే గుర్తుంది, ఆ రోజు వచ్చి నేను ఏడిస్తే మీరు నన్ను ఏడిపిస్తారని చెప్పేసి నా స్లాంగ్ చేంజ్ చేసి మాట్లాడిన మాటలకి అండ్ మీరు దాన్ని నన్ను నమ్మి హౌస్లోకి పంపించిన తర్వాత అండ్ నేను రావడం వరకు చాలా కష్టపడ్డాను. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అన్నది తర్వాత సంగతి. బట్ ఇక్కడి వరకు రావడం చాలా కష్టపడ్డాను. ఆ కష్టపడిన దానికి నాకు ఫలితం దక్కింది. ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్గా నిలిచాను, ఈ ట్రోఫీ అందుకున్నాను అని చెప్పాడు. అండ్ నిజంగా చాలా మంచిగా మాట్లాడాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా అరే ఫస్ట్ తను చూస్ చేసుకోవడానికి ఒక టాస్క్ ఇచ్చాడు. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సో ఎవరైతే నన్ను ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ట్రోఫీని లిఫ్ట్ చేసి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయగలరు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని చెప్పాడు. నేను అనుకున్న మనసులో ఎలాగో వాళ్ళు షూటింగ్లో అందరూ పట్టుకొని ఓ బాగుంది బ్రో అది అని మాట్లాడుకొని ఉంటారు. బట్ అని విచ్ కెమెరా కోసం కాబట్టి ఫైన్. సో ఒక్కొక్కరిని అడుగుతారు, గాయత్రిని లేపి నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అన్నది. సో తన ఆన్సర్ బొక్కలానే ఉంది యాజ్ యూజువల్. అండ్ బాగిని అడిగితే యాక్చువల్లీ ఇంట్రోలో కూడా బాగా సరిగ్గా చెప్పలేకపోయింది ఎందుకు వెళ్తున్నావు బిగ్ బాస్కి, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అని. అండ్ శాలిని పటేల్ని కూడా అడుగుతాడు, తను కూడా కాన్ఫిడెన్స్ వంకాయ ఏదో చెప్పింది. అండ్ నెక్స్ట్ అమన్ని లేపితే అమన్ కూడా పెద్ద ఆన్సర్ నాకైతే ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఏదో నేను యాక్టర్ని, డాన్సర్ని అన్నీ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను అదే అని చెప్పాడు. నేను చూసి అక్కడ అమన్కి ఇంప్రెస్ అయ్యి బేసికలీ స్క్రిప్ట్ అలా రాసిచ్చారనుకుంటా అమ్మని చూస్ చేసుకోమని. సో ఫైన్, అమ్మని చూస్ చేసుకున్నాడు, ఆయన వచ్చాడు, లిఫ్ట్ చేశాడు, గెలిచినట్టు ఫీల్ అయ్యాడు. ఓకే, సో నెక్స్ట్ కళ్యాణ్ పడాలని నువ్వు ఈ టాస్క్ ఆడడానికి ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే ఆఫ్ కోర్స్ అమ్మని అంటాడు. సో బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే మేకర్స్ కళ్యాణ్ పడాలకి అక్కడ జడ్జెస్కి అమ్మని చూస్ చేసుకోమని రాసిచ్చారనుకుంటా. సో వాళ్ళు చెప్పిందే చేయాలి కదా, వీళ్ళ చేతుల్లో ఏమన్నది కదా. సో కళ్యాణ్ పడాల అమ్మని చూస్ చేసుకుంటాడు. అండ్ ఈ టాస్క్ ఆడడానికి ఇంకో ఇద్దరు కావాలి. సో ఇద్దరిని జడ్జెస్ని చూస్ చేసుకోమంటే బిందుమాధవి ఏమో మిథిలేష్ని చూస్ చేసుకుంటుంది, అభిజిత్ ఏమో రోహిత్ని చూస్ చేసుకుంటాడు. సో అసలు సిసలైన ఆట అండ్ అసలు సిసలైన దొంగాట ఇక్కడే మొదలైంది భయ్య. ఈ టాస్క్ ఏంటంటే అక్కడ శాండ్లో ఉంటుంది, శాండ్లో రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ అన్నీ అలైన్ చేసి ప్రాపర్గా అండ్ డిఫరెంట్ రాడ్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ రాడ్ చేసి దానికి ఫ్లాగ్ అటాచ్ చేసి ఎవరైతే అక్కడున్న డ్రమ్లో మట్టి ఉంటుంది దాంట్లో ప్లేస్ చేస్తారో వాళ్ళు ఫర్దర్ రౌండ్స్ కంటే ఇది లెవెల్ 1. సో ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ చేసేది రోహిత్ అండ్ నెక్స్ట్ అమన్ ఇక్కడే ఫస్ట్ ఫౌల్ చేస్తాడు. అదేంటంటే రాడ్స్ అలైన్ చేశాక అక్కడ పెట్టాలి, కానీ మనోడు ఏం చేశాడు అక్కడ పెట్టిన తర్వాత కూడా అరేంజ్ చేశాడు. సో ఇది ఫస్ట్ మిస్టేక్. బట్ జడ్జెస్ ఎవరు కన్సిడర్ చేయలేదు, సంచాలక్ ఎవరు కన్సిడర్ చేయలేదు, ఫైన్. అక్కడికి కూడా అది యాక్సెప్టబుల్ అనుకుందాం. సరే వీళ్ళిద్దరు మిథిలేష్ పెట్టలేకపోయాడు. మిథిలేష్ చెప్పిన రీజన్ ఏంటంటే నేను గ్యాదర్ చేయలేకపోయాను అంటే, శ్రీముఖి ఏమన్నదంటే నాకు నీ స్ట్రెంత్ కనపడలేదు, నీకు ఒకవేళ రాడ్స్ కనపడకపోయి ఉంటే నువ్వు వేరే వాళ్ళనైనా పుష్ చేసి వేరే వాళ్ళనైనా ఆపిండొచ్చు, కానీ నువ్వు అది కూడా చేయలేదు, నేను చూసి అని చెప్పేసి సో తను వెళ్ళిపోయాడు. సో వీళ్ళిద్దరికి లెవెల్ 2 టాస్క్. సో లెవెల్ 2 టాస్క్లో ఏంటంటే అక్కడ సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో తిన సైడ్ ఒకటి ఉంటుంది, తన సైడ్ ఒకటి ఉంటుంది, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంటారు. సో అక్కడ పిల్లోస్ చాలా ఉంటాయి. సో వీళ్ళు బజర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి ఎవరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లోస్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తారో వాళ్ళ సైడ్లో వాళ్ళు విన్నారు. ఇక్కడ ఫస్ట్ రోహిత్ చాలా స్మార్ట్గా ప్లే చేశాడు, చాలా స్మార్ట్గా. తను ఫస్ట్ ఒక పిల్లోని పెట్టాడు, పిల్లోని పెట్టి వెంటనే అమన్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేశాడు.
అంటే తను ఒక్క పిల్లో కూడా పెట్టలేనంత స్కోప్ అక్కడ గట్టిగా పట్టుకునేసాడు. గట్టిగా పట్టుకొని ఇంకా అసలు కదలలేదు. కానీ అప్పుడు శ్రీముఖి ఒక మాట అంటది, "రోహిత్, నువ్వు యాక్చువల్లీ పెట్టింది రాంగ్ సైడ్ చూసుకో" అని. సో అక్కడ ఎందుకు మిస్‌లీడ్ చేశారో నాకు అర్థం కాలే. రోహిత్ యాక్చువల్లీ తన సైడే పెట్టుకున్నాడు. కానీ మరి ఎలా ఎందుకు మిస్‌లీడ్ చేశారో, మరి అమన్ని గెలిపిద్దాం అనుకున్నారో నాకు అక్కడే డౌట్‌లొస్తున్నాయి. మీకు కూడా అదా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. శ్రీముఖి రోహిత్‌ది తన ప్లేస్‌లోనే తన సైడ్‌లోనే పెట్టుకున్నా ఎందుకు రోహిత్‌ని మిస్‌లీడ్ చేసింది? మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, సో సెకండ్ టైమ్ కూడా ఏంటి అంటే మళ్ళీ ఎలా పెట్టుకుంటారు, ప్లేస్ చేసుకుంటారు, ఫిజికల్ అవుతారు. ఫిజికల్ అయినప్పుడు మళ్ళీ జడ్జెస్ ఆపేసి ఇది కుస్తీ పోటీ కాదు, సో నేను ఒక సంచాలకుని పెట్టబోతున్నాను, అదే అపూర్వ. సో అపూర్వ ఈసారి గేమ్ పాజ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నీది అంటారు. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రోహిత్ నిజాయితీగా ఆడతాడు అండ్ అమన్ కూడా నిజాయితీగానే ఆడుతుంటాడు. కానీ అమన్ ఏంటంటే మిడిల్లో తోసుకోవడాలు, ఇక్కడ నుంచి తీసుకోవడాలు, ఫిజికల్ అవ్వడాలు ఇవి చేస్తుంటాడు. రోహిత్ నేనైతే తీసుకోలేదని చెప్పేసి బయట నుంచి తీసుకొస్తుంటాడు. అంత బాగానే ఉంటుంది. కానీ మిడిల్లో మళ్ళీ కుస్తీలాగా ఇద్దరు ఫిజికల్ అవుతున్నారని అపూర్వ పాజ్ అంటది. ఓకే, ఫైన్. సో ఇద్దరు పాజ్లో ఉన్నప్పుడు గేమ్ స్టాప్ అవ్వాలా లేదా? సో పాజ్ అయినప్పుడు అమన్ ఏం చేస్తాడు, రోహిత్ దగ్గర ఉన్న పిల్లోస్ కొన్ని తీసుకుంటాడు. అప్పుడు రోహిత్ సంచాలకుని అడుగుతాడు, అదేంటి అన్యాయం కదా, పాజ్ అని చెప్పావు, నువ్వు స్టార్ట్ కూడా చెప్పాలి కదా అంటే, నేను పాజ్ అని చెప్పాను, మళ్ళీ మీరు కొట్లాడితే అప్పుడు పాజ్ అని చెప్తాను, కానీ ఆట కంటిన్యూ అవ్వాలి కదా అని తను అంటది. రోహిత్కి అక్కడ అన్యాయం జరుగుతుంది. సర్లే ఫైన్, గేమ్ అయిపోద్ది, బజర్ మోగిద్ది అండ్ రోహిత్ అక్కడే ఆఫ్ అయిపోతాడు. మరి ఏంట్రా ఇది అన్ఫేర్ డెసిషన్స్ అని. అయిపోయిన తర్వాత ఫైనలీ సో జడ్జెస్ ఏం అడుగుతారు, అపూర్వ నువ్వు సంచాలకుగా ఎవరు విన్నర్ అనుకుంటున్నావు అంటే, రోహిత్ ఫెయిర్గా ఆడాడు, అమన్ అన్ఫేర్గా ఆడాడు, సో ఫెయిర్గా ఆడినందుకు నేను రోహిత్ని విన్నర్గా కన్సిడర్ చేస్తాను అని చెప్తే రోహిత్ ఎక్సైడ్ అయిపోతాడు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే సంచాలక్ ఎలా ఆడుతుంది, సంచాలక్ ఎలా డెసిషన్స్ తీసుకుంటుందని నీకు చెప్పాము, బట్ నీ డెసిషన్ ఫైనల్ కాదు, మా డెసిషనే ఫైనల్ అని చెప్పేసి. సో టాస్క్ ఏంటి అంటే బజర్ అయిపోయిన తర్వాత ఎవరి సైడ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లోస్ ఉంటాయో వాళ్ళే విన్నర్. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లోస్ అమన్ సైడ్ ఉన్నాయి, సో అమన్ విన్నర్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ రాంగ్ కాల్, అన్ఫేర్ ఆట. అక్కడ పాజ్ జరిగినప్పుడు తను ఎలా తీసుకుంటాడు అండ్ మోర్ ఓవర్ జడ్జెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ది అక్కడ కరెక్ట్గా ఆడి తన స్ట్రాటజికల్గా అమన్ దగ్గర అటాక్ చేసి అక్కడే ఆపేసినప్పుడు శ్రీముఖి ఎందుకు మిస్లీడ్ చేసింది? సో అండ్ మోర్ ఓవర్ జడ్జెస్కి అక్కడ అన్యాయం జరుగుతుందని తెలుసు, ఆ 2-3 పిల్లోస్ బజర్ అయిపోయిన తర్వాత తీసుకున్నాడని తెలుసు, అయినా కూడా అమన్కి ఎందుకు సపోర్ట్ చేశారు? పాజ్ అని చెప్పిన తర్వాత ఎలా తీసుకుంటాడు? సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అంటారు. సో సంచాలక్ డెసిషన్ తీసుకున్నారా? లేదు. ఓకే, కానీ ఇప్పుడు కనీసం తన డెసిషన్ కాకపోయినా మీరైనా కనీసం చూసారు కదా, పిల్లోస్ బజర్ అయిన తర్వాత తీసుకున్నాడని. ఆ 2-3 పిల్లోస్ ఇటు కన్సిడర్ చేసి అప్పుడు కౌంట్ చేసి ఎవరు విన్నారని మీరు డిసైడ్ చేసింటే బాగుండేమో నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ జడ్జెస్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని కూడా సో సంచాలక్ ప్రకారం రోహిత్ విన్నర్ అంటున్నారు, బట్ మీ ప్రకారం ఎవరు విన్నర్ అంటే 7 కంటెస్టెంట్స్ వరకు అమన్ విన్నర్ అంటారు అండ్ మిగిలిన వాళ్ళు ఇంక్లూడింగ్ సంచాలక్ రోహిత్ని విన్నర్ అంటారు. కానీ జడ్జెస్ ఫైనలీ ఏం చెప్తారంటే అమనే విన్నర్, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లోస్ తన సైడ్ ఉన్నాయి. నా వరకు అయితే రోహిత్ విషయంలో అన్యాయం జరిగింది, అన్ఫేర్గా జడ్జెస్ అండ్ అక్కడ మేకర్స్ ప్రవర్తించారని నాకైతే అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ అపూర్వ మరోసారి ఎర్రిపప్ప ఇక్కడైంది, ఎందుకంటే సంచాలక్ ఫైన్ తను ఏం చెప్పాలి అంటే, ఇక్కడ రోహిత్కి అయితే అన్యాయం జరిగింది, నాకైతే అది విజిబుల్ అవుతుంది, బట్ రూల్స్ ప్రకారం ఫైనలీ ఎవరి దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లోస్ ఉంటాయో వాళ్ళు విన్నర్ కాబట్టి సో అమన్ ఇస్ ద విన్నర్ అని చెప్పింటే తనకున్న క్లారిటీకి జడ్జెస్ కానీ అక్కడున్న ఆడియన్స్ కానీ ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను రూల్స్ సరిగ్గా మెన్షన్ చేయలేదు, సెకండ్ థింగ్ తను రూల్స్ పాటించలేదు, ఎందుకంటే పాజ్ చెప్పినప్పుడు తను తీసుకుంటే అది అన్ఫేర్ అని చెప్పేసి మళ్ళీ తిరిగి పంపించాలి, లేదా పాజ్ చెప్పినప్పుడు స్టార్ట్ అన్నా అనాలి, ఈ రెండు చేయలేదు. సో ఈ 2 మిస్టేక్స్ చేసింది. థర్డ్ థింగ్ ఏంటంటే ఫైనల్గా ఎవరి సైడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లోస్ ఉంటాయో వాళ్ళు విన్నర్, అది ఎథికల్గానా అనెథికల్గానా అనేది తర్వాత విషయం. సో ఆ ప్రకారం చూసుకుంటే అమన్ విన్నర్, కానీ నువ్వు రోహిత్ని అంటున్నావు. టీంలో యాజ్ అ సంచాలక్ యూ ఆర్ నాట్ సపోర్టివ్, అంటే అక్కడ రూల్స్ అతిక్రమిస్తున్నా, రూల్స్ బ్రేక్ చేస్తున్నా, నువ్వు అక్కడ ఏమనలేదు. సెకండ్ థింగ్, గేమ్ అయిపోయిన తర్వాత ఓకే అనెతికలా ఎతికలా ఫెయిరా అన్ఫెయిరా అని ఆలోచించి రాంగ్ డెసిషన్ చెప్పావు. సో ఇది భయ్యా ఎందుకు ఎర్రిపప్పు అయ్యింది అంటే, ఫస్ట్ నేను డిజర్వింగ్ అని చెప్పింది, కానీ ఆటలో ఏమో తుస్ అన్నది, ఇక్కడ సంచాలకుగా బొక్కబడ్డది. సో ఎర్రిపప్ప కాదు కొండెర్రిపప్పు అయింది. ఫైనల్లీ గేమ్ అయిపోయిన తర్వాత జడ్జెస్ ముందు బ్లాంక్ ఫేస్ వేసుకొని అలా కూర్చుంది. ఎనీవే చూస్ ఇది ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ గేమ్ కాబట్టి హ్యాపెన్స్. బట్ ఇంకా తనకి నేను ఇంట్రోలోనే అపూర్వాది నేను చెప్పాను అండ్ జడ్జెస్ కూడా చెప్పారు, తనకి మిస్జడ్జ్మెంట్ ఉంది, అంటే క్లారిటీ లేదు. మళ్ళీ తిను ఇంత క్లారిటీ లేని పర్సన్ అభిజిత్ గేమ్ నచ్చలేదు, ఎందుకంటే మీరు అదన్నారు ఇదన్నారు అంటది. ఒక క్లారిటీ లేని పర్సన్, ఒక జడ్జ్మెంట్ సరిగ్గా చేయలేని పర్సన్, ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉన్న పర్సన్ని, ప్రాపర్ జడ్జ్మెంట్ ఇచ్చే పర్సన్ని మీ ఆట నచ్చలేదు అంటే ఇంకా మీకు అర్థం అయిపోవాలి
ఎలాంటి ఎర్రిపప్పనో అనేది. బట్ ఎనీవే వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత సో తిన గెలిచినందుకు అమన్కి కార్డ్ ఇస్తారు. అదేంటంటే బ్లాంక్ ఫైర్ కార్డ్. ఈ బ్లాంక్ ఫైర్ కార్డ్ తిన దగ్గర ఉండకూడదు, అది జడ్జెస్లో ఎవరిదో ఒకరి దగ్గర ఉండాలి. సో వాళ్ళు కరెక్ట్ టైంలో తినని గైడ్ చేస్తారంటే ఎప్పుడైతే తినకు అవసరమో ఆ ఫైర్ కార్డ్ని అమన్కి ఇస్తారనమాట. సో తినే ఎవరిని చూస్ చేసుకుంటారంటే బిందుమాధవి దగ్గర ఆ కార్డు ఉండాలి. ఎందుకంటే బిందుమాధవి గారు నాకు రెడ్ ఇచ్చారు, అభిజిత్ గారు నవదీప్ గారు గ్రీన్స్ ఇచ్చారు. బిందుమాధవి గారు ఏమన్నారంటే నేను ఇంకా పొటెన్షియల్ చూడాలి అని అనుకుంటున్నాను, సో నా పొటెన్షియల్ని ఇప్పుడు నేను చూపించి నేను విన్ అయ్యాను, సో తను డిజర్వింగ్గా ఫీల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ తన దగ్గర ఇస్తే నాకు ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో అవసరం పడుతుందో ఈ కార్డ్ని తనైతే నాకు ప్రాపర్గా ఇచ్చి నన్ను గైడ్ చేయగలదని అనుకుంటున్నాను. అందుకే నేను బిందుమాధవి గారి దగ్గర పెడదాం అనుకుంటున్నాను. ఈ అమ్మన్లో నాకు ఇది ఒక్కటి బాగా నచ్చింది భయ్య, ఎందుకంటే క్లారిటీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మిగతా వాటన్నిటికీ క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజింగ్గా ఉంటాడు ఆయన. ఇవన్నీ అయిపోయాక నాకు ఈ ఎపిసోడ్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే రిస్క్ తీసుకోకపోతే రస్కే మిగులుతుందని రాజ్కుమార్ ఆయన చూపించింది. అండ్ జస్ట్ తన సింపతితో రావాలని అనుకోవట్లేదు, తన ఇంటెలిజెన్స్తో తన క్లారిటీతో పిక్చర్ పర్ఫెక్ట్ తన ఐడియాలజీతో ముందుకెళ్దాం అనుకుంటుంది, దూసుకెళ్తుంది. అండ్ నిజాయితీ అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నిజాయితీతో ఉంటే ఖచ్చితంగా గెలుపు మీదే అని దీపక్ ప్రూవ్ చేశాడు. ఇది ప్రూవ్ చేసే లోపే అబ్బా నిజాయితీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రా అనుకునే లోపలే నిజాయితీగా కాకుండా దొంగ మార్గంలో ఆడి దొంగ ఆట ఆడి అమన్ గెలిచి చూపించాడు. సో పాపం దీపక్ అప్పటిదాకా ప్రూవ్ చేసిందంతా గంగలో కలిసినట్టే. సో పాపం రోహిత్కి అయితే అన్యాయం జరిగిందని నాకైతే అనిపించింది. మీకు రోహిత్ విషయంలో ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అపూర్వ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తను ఎర్రపప్పు అయ్యిందా లేకపోతే పాపం అనిపించిందా, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్తో ఆనెస్ట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.